బంధువులారా, మనం ఇప్పుడు గుజరాత్లో ఉన్నాం. ఇది ఒక శివాలయం. హరి ఓం. యాత్ర ఉద్దేశం ఏంటంటే ఎక్కువ స్థలాలు చూడడం, లేదా అది చూసి వచ్చాం, ఇది చూసి వచ్చాం, ఇది చూసి వచ్చాం అని గొప్పలు చెప్పుకోవడానికో మరోదానికో యాత్ర కాదు. యాత్ర యొక్క ప్రధాన ఉద్దేశం భాగవతం చెప్తుంది. ఎత్తెద్ద బుద్ధి సలిహేరి అని కలిసి సయేవ గోకరహ. చాలా యాత్రలు తిరిగేసేసి ఆడికి వెళ్ళి ఏదో డబ్బులు వేసేసి అక్కడ నదుల్లో స్నానాలు చేసేసి వచ్చేస్తే, అంత మాత్రమే చేస్తే, అక్కడ మహాత్ములను గడవకుండా వస్తే, జ్ఞానం పొందకుండా వస్తే, మార్పు లేకుండా వస్తే అతను గాడిదతో సమానం అని భాగవతం చెప్తుంది. ఎందుకంటే త్రిధాతువులతో 3 ధాతువులతో కూడింది ఈ శరీరం. ఈ శరీరమే నేను అని భావించేవాడు, తన కుటుంబం ఇది మాత్రమే నిజం అనుకునేవాడు, ఆత్మ శాశ్వతత్వాన్ని తెలియనివాడు, గుళ్ళల్లోకి వెళ్ళి డబ్బులు వేసి నదుల్లోకి వెళ్ళి స్నానం చేసేసి మాత్రమే వచ్చేసేవాడు, జ్ఞానాన్ని పొందినవాడు సయేవ గోకరహ, గాడిదతో సమానం. కాబట్టి గాడుని తెలుసుకొని ప్రతివాడు గాడిదే. కాబట్టి గాడిదలు కాకూడదంటే గాడిని తెలుసుకోండి. జై హింద్.